నమస్తే, వెల్కమ్ టు సరియా మీడియా. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు. అయితే ఒకసారి కేటీఆర్ పైన విచారణ జరుగుతుంది కదా, ఏసీబీ విచారణ, దీనిపైన ముందు ఎలా ఉండబోతుంది, అయితే విచారణ జరిగిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి శ్రీకాంత్ అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో చెప్పండి అన్న, ప్రస్తుతం ఈ అక్రమంగా కుట్రలు పన్నుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు, దానిపైన ఏం చెప్తారు మీరు? అసలు ఈ ఫార్ములా కేసు అనేటువంటిది ఒక బూటకం. ఎందుకంటే మొదట్లో వాళ్ళు ఏం చెప్పారంటే 600 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు, ఆ తర్వాత 50 కోట్లు అన్నారు, ఆ తర్వాత 9 కోట్లు అన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు, ఎందుకంటే ఎలాంటి అవినీతి జరగలేదు. కేవలము కేటీఆర్ గారిని మీ యొక్క నింద వేయాలి, అబాసుపాలు చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఈ కేసు పెట్టడం జరిగిందండి. అందుకే వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. గతంలో కూడా మన ఫిబ్రవరిలో ఈ ఏసీబీ వాళ్ళు 9 గంటలు విచారణ చేశారు. విచారణ చేసి అన్ని ప్రశ్నలు అడిగారు, అయినా కానీ ఎలాంటి కూడా ఆధారాలు లేదు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఏమి కూడా చేయలేకపోయారు. సో మళ్ళీ ఈసారి ఏదో ఒక రకంగా ఇరికియాలని చూసిర్రు, చేసి మళ్ళీ పిలిచారు. మన వాడు కూడా చూసినాం, హరీష్ రావు గారు పిలిచారు కాళేశ్వరం ఎంక్వైరీ అని చెప్పి, కేసీఆర్ గారు పిలిచారు ఎంక్వైరీ అని చెప్పేసి, ఎక్కడ కూడా వాళ్ళకి దొరకట్లేదు. సో మళ్ళొకసారి కేటీఆర్ గారిని ఈ ఫార్ములా రేస్ అని చెప్పి పిలిచి ఇబ్బంది పెట్టాలన్నటువంటి దురుద్దేశంతో ఈరోజు ఎంక్వైరీకి పిలవడం జరిగింది. సో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పాలించింది, అప్పుడు పలు అక్రమాలకు పాల్పడింది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారులు, కార్యకర్తలు అవ్వచ్చు, లేకుంటే బీఆర్ఎస్ నేత అవ్వచ్చు, అందరూ కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారని చెప్పి అంటున్నారు, దానిపైన ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఎలిగేషన్స్ వేసినా కానీ మనకు అభివృద్ధి అనేది మనకు కనిపిస్తూ ఉంది. మనకు తెలుసు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, అంతకన్నా ముందు 2013 బడ్జెట్ చూస్తే మనకు అర్థమవుతుంది. 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటిది 2014లో 1,15,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాం. 15,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్తో స్టార్ట్ అయిన మనము మొన్నటి వరకు 3,03 కోట్ల బడ్జెట్ మనం పెట్టుకోవడం జరిగింది. ఈ గణాంకాలు చెప్తున్నాయి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి గురించి. ఈ రేవంత్ రెడ్డి ఎన్ని నిందలేసినా, ఎన్ని అబద్ధాలు వేసినా అవన్నీ చెల్లవు, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకటే అండి, ఈరోజు జరిగింది ఏంటంటే, ఈ 18 ఏళ్ళ పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం కోల్పోయారు, నమ్మకం కోల్పోయారు. ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అవి అమలు చేసే పరిస్థితుల్లో లేరు. కేవలము ఒక బస్సు అనేటువంటిది పెట్టిండు, అది కూడా కొన్ని బస్సులు పెట్టి ఆటోలు తన్నుకునేటట్టు చేసింది, కానీ ఈ గ్యారంటీ అమలు చేసే పరిస్థితులు లేరు. ప్రజలు ఎక్కడ పోయినా నిలదీస్తూ ఉండరు. ముఖం లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల ముందు పోనీకే. ఈరోజు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు, బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని విషయం వాళ్ళు గ్రహించి బీఆర్ఎస్ మీద బురద చల్లేటువంటి ప్రయత్నంగా ఈ ఎంక్వైరీలు పెడతా ఉన్నారు. సో మొత్తంగా ఇది శ్రీకాంత్ చెప్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కావాలనే బురద జల్లుతున్నారు. వాళ్ళు ఎలాంటి బురద జల్లినా, ఎన్ని అక్రమంగా కేసులు పెట్టినా కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, అక్కడ అభివృద్ధి కూడా మనకు కనిపిస్తుందని చెప్పి కూడా శ్రీకాంత్ గారు చెప్తున్నారు. కెమెరామాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.